హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రశ్యూ ట్రావెల్ ట్యూన్స్. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. సో నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నా వీడియో చూశాక నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. నాకు మీ లైక్ ఎంతో సపోర్ట్. మేము షిరిడి వెళ్ళామండి. షిరిడి ట్రైన్లో వెళ్ళామన్నమాట. అండ్ ట్రైన్ దిగిన తర్వాత మేము ఇక్కడ సాయి ఆశ్రమ్ భక్తి నివాస్లో రూమ్ తీసుకున్నాం. చూస్తున్నారు కదా, ఇదంతా ఇది రూమ్ అన్నమాట. రూమ్ అయితే చాలా బాగుందండి. 250 రూపీస్లో ఇంత మంచి రూమ్ రావడం అంటే అది షిరిడీలోనే సాధ్యమవుతుంది అని చెప్పచ్చు. చాలా బాగుంది రూమ్, పెద్దగా ఉంది. చూస్తున్నారు కదా, ఫ్యామిలీకి అయితే బాగా సరిపోతుంది అన్నమాట. చాలా చక్కగా ఉంది. 250 ఫేర్లో ఇంత మంచి రూమ్ రావడం చాలా బాగా అనిపించింది. ఇదంతా బయట వ్యూ అన్నమాట. ఇదంతా ఇక్కడ ఒక్కొక్క రూమ్ ఆపోజిట్ అలా ఉంటాయి. మనం అక్కడ రూమ్ ఫార్మాలిటీస్ అన్నీ చూసుకున్న తర్వాత రూమ్లోకి వచ్చేసాము. ఇక్కడి నుంచి మేము రెడీ అయ్యి దర్శనానికి స్టార్ట్ అయ్యామన్నమాట. చూస్తున్నారు కదా, ఇదంతా సాయి ఆశ్రమ్ భక్తి నివాస్ వ్యూ అన్నమాట. ముందు ఇలా ఉంటుంది, మనం ఎంట్రీ అయ్యే ముందు ఇలా ఉంటుందన్నమాట. ఇవన్నీ గుర్తుగా ఉండడానికి మెమరీస్గా మేము ఇక్కడ కొన్ని క్లిప్స్ తీసుకున్నాము. ఇక్కడ ఎంట్రీ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇలా వాటర్ ఫౌంటైన్స్తో చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. దర్శనానికి వెళ్ళే ముందు మనకు ఫ్రీ బస్సులు వస్తాయండి ఇక్కడ లోపలికి. సో ఇక్కడ వెయిట్ చేసి మనం ఆ ఫ్రీ బస్సులో వెళ్ళొచ్చు. ఇవంతా రూమ్ అవుట్ సైడ్ వ్యూ చాలా బాగుంటుంది. మాది G బ్లాక్ వచ్చింది. ఇలా ABCDEF ఇలా ఒక్కొక్క బ్లాక్స్ ఉంటాయన్నమాట మనకి రూమ్ అలొకేట్ చేసినప్పుడు. చూస్తున్నారు కదా, రూమ్ అయితే చాలా చక్కగా ఉంది. మేము ఇలా టెంపుల్ దర్శనానికి వెళ్ళే ముందు ఇలా కొన్ని క్లిప్స్ తీసుకొని దర్శనానికి బయలుదేరామన్నమాట. అండ్ రూము ముందు ఇక్కడ మనకి బ్లాక్స్ దగ్గరలోనే క్యాంటీన్ కూడా ఉంటుందండి. చాలా రీజనబుల్ ప్రైస్. కాఫీ అయితే 3 రూపీస్, టీ అయితే 2 రూపీస్. అండ్ పాలు కూడా చిన్నపిల్లలతో వచ్చినా ప్రాబ్లం లేదు, పాలు కూడా 2 రూపీస్ అనమాట. చూస్తున్నారు కదా, వాటర్ బాటిల్ కూడా 10 రూపీస్. అన్నీ చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇవన్నీ బాబా మహిమ వల్లే సాధ్యమవుతాయి. అండ్ మేము దర్శనానికి వెళ్ళామన్నమాట. దర్శనానికి వెళ్ళే ముందు మొబైల్స్ డిపాజిట్ చేయాలి. ఇది మొబైల్ లాకర్. అండ్ మేము గేట్ నెంబర్ 3 నుంచి వెళ్ళాము. ఏంటి అంటే గేట్ నెంబర్ 3లో సీనియర్ సిటిజన్స్ అనమాట. మేము పెద్దవాళ్ళతో మా అమ్మ వాళ్ళతో వెళ్ళాము కాబట్టి ఒక సీనియర్ సిటిజన్తో ఒకరు నార్మల్ పర్సన్ కూడా వెళ్ళొచ్చు. సో మేము గేట్ నెంబర్ 3తో వెళ్ళాం కాబట్టి మాకు దర్శనం ఒక 1 అవర్లో అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చావడి అనమాట. లేడీస్ ఒకవైపు, జెంట్స్ ఒకవైపు నుంచి వెళ్ళి చావడి చూడాలి. చూస్తున్నారు కదా, ఇదే ద్వారకామయి. మనకి లోపలికి మొబైల్స్ అలో చేయరండి. సో నేను బయట నుంచి చూపించడానికే ట్రై చేస్తున్నాను. వీలైన వాళ్ళు ఇక్కడి నుంచే బాబాని వేడుకోండి. ఇదే ద్వారకామయి. అండ్ ముఖ దర్శనం అనమాట. ఇక్కడ లోపల దర్శనం అయిపోయినాక మనం బాబాని మళ్ళీ దర్శించుకోవాలి అంటే ఇక ముఖ దర్శనం ఈ వేలో నుంచి లోపలికి వెళ్తే బాబా గారు దూరం నుంచి బాగా కనిపిస్తారు చక్కగా. బట్ ఇక్కడికి కూడా అలో లేదు. మేము దర్శనం అంతా అయిపోయిన తర్వాత బాబా అన్నదానంకి వెళ్ళామన్నమాట. ఇదే బాబా అన్నదాన నివాసం. చూస్తున్నారు కదా, శ్రీ సాయి ప్రసాదాలయ. చాలామంది తిరుపతిలో మనం తిరుమలలో ఎలా భోజనం చేస్తామో అలానే ఉంటుందండి. ఎంతమంది కూర్చొని తినచ్చు. అండ్ రోటీ పెడతారు, రైస్ పెడతారు. వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా బాబా ప్రసాదం అయితే తినండి. చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట. ఇలా మనం లైన్లో నుంచి వెళ్ళి అన్నదానంకి వెళ్ళాలి. ఇదంతా బాబా మహిమ లేకపోతే ఎలా జరుగుతుంది చెప్పండి. ఇంతమందికి అన్నదానం ఒక రోజులో ఎన్ని వేల మంది తింటారు. ఈ మెయింటెనెన్స్ అంతా ఇదంతా బాబాదే. చూస్తున్నారు కదా. అండ్ స్లిప్స్ అడుగుతారండి. గుడి దర్శనం అయిపోయినాక అక్కడ మనకి స్లిప్స్ ఇస్తారు. అవి తీసుకొని ఇక్కడ ఇస్తే మనకి అన్నదానం. లేవు అని చెప్పినా వాళ్ళు ఏం పెద్ద అడగట్లేదు. బట్ స్లిప్స్ ఉంటే మంచిదన్నమాట. వెళ్ళే దారిలోనే ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని లోపలికి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఎంతమంది కూర్చొని భోంచేస్తున్నారు. షిరిడీకి వెళ్ళిన వాళ్ళు బాబా ప్రసాదం ఖచ్చితంగా తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.